కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యం విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 350 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 650 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మాతా శిశు ఆసుపత్రికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యం విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. కొంచెం సార్ కలెక్టర్ 300 కోట్ల రూపాయల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మాల చెప్తుంది. ఖచ్చితంగా నువ్వు రావాలి, శంకుస్థాపన చేయాలి. ఈరోజు అదృష్టంగా భావిస్తారు నేను, శ్రీధర్ బాబు గారు ఇది రావడము, ప్రభుత్వం తరపున శంకుస్థాపన చేయడము. ఆ కాన్సెప్ట్ సూపర్ స్పెషాలిటీ అనే కాన్సెప్ట్ అద్భుతమైన కాన్సెప్ట్. ఆ ఆలోచనను మనము అభినందించాలి. అటవీ ప్రాంతము కాలము, వెనుకబడ్డ ప్రాంతము, గ్రామీణ ప్రాంతము, గిరిజన ప్రాంతము, ఈ ప్రాంతంలో సుమారు 7 నియోజకవర్గాలు, 3 రాష్ట్రాల ప్రజలు, మంచిర్యాల గుండెకాయ. ఈ ప్రాంతానికి ఏమి కావాలంటే ముఖ్యంగా కుటుంబాలకు, పేద కుటుంబాలకు ప్రమాణాలతో ఈరోజు మనం అందరం కూడా సంవత్సరం కాలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సంవత్సరం పూర్తిగా వస్తా ఉన్న సందర్భంలో సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి మరి మొన్న నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త నాయకుడు 10 సంవత్సరాల కాలం పాటు ప్రజలకు సంబంధించిన సమస్యల్లో మేము పరిష్కారం చేస్తామని మాటిచ్చిన ధర్మిల్లా ప్రభుత్వం వచ్చిన సందర్భంలో మనకు ప్రజలకు ఏం చేశామని